హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. 'నా రాక్షసుడు' పార్ట్ 8. ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆదిత్య: నేను 2 నెలల పాటు కోమాలో ఉన్నాను. గాడ్ గ్రేస్ నాకు గతం గుర్తొచ్చింది. లేకపోతే ఏమయ్యేదో అని తలపైనున్న స్టిచెస్ చూపించాడు కీర్తనకి. కీర్తన మైండ్ బ్లాంక్ అయ్యింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తనకి. బొమ్మలా నిలబడిపోయింది. ఆదిత్య: కీర్తన, ఇది నిజం, నన్ను నమ్ము అని అన్నాడు. సోఫాలో అలానే కూర్చుండిపోయింది కీర్తన. ఒక్కసారి ఆదిత్యని పరీక్షగా చూస్తుంది. కళ్ళు లోపలికి పోయి, ముఖంలో కలపోయి, బాడీ చాలా వరకు తగ్గిపోయి ఉన్నాడు. అంటే ఆదిత్య కావాలని చెయ్యలేదు అని అర్థమవుతుంది కీర్తనకి. నేను లేచిన వెంటనే మీ రూమ్కి వచ్చాను. నువ్వు ఊరు వెళ్ళావని చెప్పారు. మీ ఊరికి కూడా వచ్చాను. కీర్తన షాక్ అవుతూ ఆదిత్యని చూస్తూ ఉంది. ఆదిత్య: అవును కీర్తు, మీ ఊరికి కూడా నేను వచ్చాను. ఎందుకంటే అక్కడ అందరూ కూడా నీ గురించి తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. ఆ కోపంలో మీ బావను కొట్టాను కూడా. నా మీద కేసు పెట్టారు మీ బావ మీ నాన్న కలిపి. మీ అమ్మ నా తరపున మాట్లాడింది. నా తప్పేమీ లేదని నిరూపించింది మీ అమ్మ. కీర్తన లేచి నిలబడింది. అమ్మ ఎలా ఉంది ఆదిత్య అని బాధగా అడిగింది. మీ అమ్మ గురించి దిగులు పడకు. మీ నాన్న మీ బావ ఏం చేశారో మొత్తం పోలీసులకు చెప్పింది. వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మీ అమ్మకి చిన్న హాని తలపెట్టినా వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు. వాళ్ళు మీ అమ్మని ఏమీ చెయ్యరు. నువ్వు దిగులు పెట్టుకోకు కీర్తన. మీ అమ్మ నీ గురించి దిగులు పడుతుంది. నన్ను ఇక్కడికి వచ్చేలా చేసింది. నేను రోజూ మాట్లాడతాను మీ అమ్మతో. ఇప్పుడే కాల్ చేస్తాను ఉండు అంటూ కాల్ చేశాడు ఆదిత్య. కీర్తన ఆతృతగా చూస్తుంది ఫోన్ వైపు. ఆదిత్య అత్తయ్య అని అంటాడు. కీర్తనలమ్మ: బాబు ఆదిత్య, కీర్తన కనిపించిందా? రోజు అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు బాబు. కానీ కీర్తన ఎక్కడ ఉందో అనేదే నా బాధ అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆవిడ. కీర్తన ఫోన్ తీసుకుని అమ్మా అని అంటుంది. కీర్తన వాళ్ళమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. కీర్తన అని అంటుంది. ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుంది. నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు అని అంటుంది. నేను కూడా బాగున్నాను కీర్తన. ఆదిత్య బాబు ఇక్కడంతా సరిచేశాడు. నువ్వెలా ఉన్నావమ్మా? నేను చాలా బాగున్నానమ్మా. హాస్టల్లో ఉంటున్నాను. ఉద్యోగం తెచ్చుకున్నాను. నువ్వేమీ దిగులు పడకు. నేను తొందరలోనే ఊరికి వస్తానమ్మా. అలాగేనమ్మా. ఆదిత్య బాబుకి మనం రుణపడి ఉంటాం. జాగ్రత్త కీర్తన అని ఫోన్ పెట్టేస్తుంది. నేను చెప్పిందంతా నిజం కీర్తన. నా రిపోర్ట్స్ చూపిస్తానుండు అని వెనక్కి తిరిగిన ఆదిత్య చేతిని పట్టుకుంది కీర్తన. కీర్తన వైపు చూస్తాడు ఆదిత్య. ఆదిత్యని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తుంది కీర్తన. ఆదిత్య కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. కీర్తన: సారీ ఆదిత్య, నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. రియల్లీ సారీ అని చెప్తుంది కీర్తన. ఆదిత్య ఓదారుస్తాడు కీర్తనని. జరిగిందేంటో తెలుసుకోకుండా నిన్ను నిందించి నిన్ను బాధ పెట్టాను. నేను బాధపడ్డాను అని అంటుంది ఏడుస్తూ. అదేం లేదు కీర్తన. నువ్వు నన్ను బాధ పెట్టలేదు. నా కోసం వచ్చావు. నన్నే తలుచుకుంటూ ఉన్నావు ఇన్నాళ్ళు. కీర్తన కన్నీళ్లు తుడుస్తాడు ఆదిత్య. ఆదిత్య లిప్స్ మీద స్మూత్గా కిస్ చేస్తుంది కీర్తన. కీర్తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఆదిత్య. ఒకరి కౌగిట్లో ఒకరు బందీ అయిపోతారు. అలా సమయం గడుస్తుంది. హాస్టల్ ఖాళీ చేయి కీర్తన అని అడుగుతాడు ఆదిత్య. సరే ఖాళీ చేసేస్తాను. ఊరు వెళ్దాం ఆదిత్య. అమ్మని చూడాలనిపిస్తుందని అంటుంది. అలాగే వెళ్దాం వీకెండ్కి. అక్కడ అందరి ముందు మన పెళ్ళి సరేనా? కీర్తన నవ్వుతుంది. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది ఆదిత్య? ఆరోగ్యం బాగుంది. అందుకే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఈ నగరంలో నీ కోసం రాత్రుళ్ళు వెతుకుతూనే ఉన్నాను. ఇప్పటికి నా బంగారం నాకు దొరికింది. ఆదిత్య నుదుటిన ముద్దు పెడుతుంది కీర్తన. ఫ్రెష్ అయ్యిరా, వంట చేస్తాను అని అంటాడు ఆదిత్య. అంతకు ముందుది గుర్తొచ్చి నవ్వొచ్చింది కీర్తనకి. ఆదిత్య కూడా నవ్వుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కీర్తన వాళ్ళ ఊరు వెళ్తారు ఇద్దరు. అందరూ కూడా వీళ్ళనే చూస్తూ ఉంటారు. ఆదిత్య చేతిని పట్టుకుంటుంది. టెన్షన్ అవ్వకు అని అంటాడు ఆదిత్య. కీర్తన ఇంటికి చేరతారు ఇద్దరూ కూడా. ఆదిత్య: నాకు భయంగా ఉంది అని అంటుంది కీర్తన. భయం ఏమీ పడకు. ఇక్కడ నేనంతా సరి చేశాను. నువ్వేం కంగారు పడకు అని అంటాడు.
ఆదిత్య డోర్ లాక్ చేస్తాడు. కీర్తన వాళ్ళ అమ్మ డోర్ ఓపెన్ చేస్తుంది. అమ్మ అంటూ హత్తుకుంటుంది కీర్తన. కీర్తన అంటూ కన్నీళ్లు పెడుతుంది వాళ్ళమ్మ. ఎలా ఉన్నావు తల్లి అని అంటుంది. నేను బాగున్నానమ్మా అని అంటుంది. ఇద్దరినీ లోపలికి పిలుస్తుంది కీర్తన అమ్మ. ఆదిత్య కీర్తన లోపలికి వెళ్తారు. కీర్తన వాళ్ళ నాన్న లోపలే ఉంటాడు. ఆదిత్యని చూసి భయపడతాడు వాళ్ళ నాన్న. కీర్తన వాళ్ళ నాన్న కూతుర్ని చూసి ఎలా ఉన్నావని అంటాడు బాధగా. కీర్తన షాక్ అవుతుంది వాళ్ళ నాన్న బిహేవియర్ చూసి. ఆదిత్యని చూస్తుంది కంగారుగా. ఆదిత్య నవ్వుతాడు. కీర్తన చాలా ప్రేమగా నానా అని అంటుంది. కీర్తన వాళ్ళ నాన్న నన్ను క్షమించు తల్లి అని అంటాడు కీర్తనని. ఏంటి నాన్న ఇది మీరు అలా మాట్లాడుతున్నారు అలా అనొద్దు అని అంటుంది కీర్తన. వాళ్ళ నాన్న చాలా పశ్చాత్తాపపడతాడు. ఎక్కువ టైం ఇద్దరూ మాట్లాడుకుంటారు. కీర్తన వాళ్ళమ్మ ఇద్దరిని రెస్ట్ తీసుకోమని అంటుంది. టిఫిన్ రెడీ చేస్తానని చెప్తుంది. ఆదిత్యని తన గదిలోకి తీసుకుని వెళ్తుంది కీర్తన. ఆదిత్య స్నానం చేసిరా అని అంటుంది. సరే అని వెళ్ళి స్నానం చేసి వస్తాడు. ఈలోపు ఆదిత్య కోసమని డ్రెస్ రెడీగా తీసి పెడుతుంది. ఆదిత్య వెళ్ళొచ్చాక కీర్తన కూడా ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్తుంది. అలా ఇద్దరూ వచ్చిన తర్వాత గట్టిగా హగ్ చేసుకుని కిస్ చేసుకుంటూ ఉంటారు. ఈలోపు డోర్ ఎవరో కొడుతున్న సౌండ్ విని ఇద్దరూ బయటకు వస్తారు. ఈరోజు గుళ్ళోని మీ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసేసాము. నువ్వు హ్యాపీయే కదా అని అడుగుతుంది వాళ్ళమ్మ. అవునమ్మా చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటుంది కీర్తన. ఆదిత్య లాంటి అబ్బాయి నీ జీవితంలోకి రావటం నువ్వు చేసుకున్న అదృష్టం అని అంటుంది వాళ్ళమ్మ. ఈలోపు ఆదిత్య వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెళ్లి కోసమని కీర్తన వాళ్ళ ఊరు వస్తారు. అందరూ కలిసి హ్యాపీగా భోజనం చేస్తారు. అంగరంగ వైభవంగా గుళ్ళో పెళ్లి చేస్తారు. అప్పటికే తను ప్రెగ్నెంట్ అన్న విషయం ఎవరికీ తెలియదు. తర్వాత అందరికీ చెప్తారు. ఎవరు కూడా ఏమీ అనరు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆదిత్య కీర్తనని చాలా బాగా చూసుకుంటాడు. కీర్తన కూడా అంతే ప్రేమ పంచుతుంది ఆదిత్యకి. అలా కొద్ది నెలల తర్వాత ఒక చిన్న ఆదిత్య పుడతాడు. అలా వాళ్ళ బాబుతో ముగ్గురు కూడా ఎంతో హ్యాపీగా జీవనాన్ని సాగిస్తారు. ఎంతో బాగా ప్రేమించిన ఆదిత్యయే తన భర్తగా వచ్చినందుకు కీర్తన చాలా ఆనందపడుతుంది. ఎన్నో అడ్డంకుల తర్వాత, గొడవల తర్వాత, బాధల తర్వాత ఆదిత్య తన జీవితంలోకి వచ్చినందుకు కీర్తన చాలా ఆనందపడుతుంది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మరి కీర్తన అనుకున్న జీవితం తనకు దక్కింది. ఈ స్టోరీపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మోటివేషన్గా ఉంటుంది.